హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వంది రెసిపీ. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి ముర్గ్ మసాలా. ఈ మధ్యలో నేను సినిమాకి వెళ్ళాను, జాతిరత్నాలు, అందరూ చూసే ఉంటారు కదా. దాంట్లో వచ్చిన ముర్గ్ మసాలాని నేను కొంచెం గూగుల్లో ఈ రెసిపీని ఎలా ట్రై చేస్తారా అని చెప్పి సెర్చ్ చేసి చేయడం జరిగింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నార్మల్గా చేసుకునే చికెన్ కర్రీకి ఈ కర్రీకి చాలా తేడా ఉంది. టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేనంత టేస్ట్ ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఈ వీడియోని తీసి మీకోసమని ఉంచాను. అలాగే ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక బాండీలో సగం కుడుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకుని 10 నుంచి 15 వరకు ఎండుమిర్చీలను వేసుకోవాలి. స్పూన్ వరకు గసగసాలు, 3 లవంగాలు, 5 నుంచి 6 వరకు మిరియాలు, స్పూన్ సాయి జీరా, 3 ఇలాచీలు, ఒక స్టార్ అనాస, చిన్న ముక్క జాపత్రి, అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. 2 ఇంచుల వరకు బిర్యానీ పువ్వును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచి స్మెల్ వచ్చేంత వరకు 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే వేయించండి. లో ఫ్లేమ్లో కాస్త స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలా తయారు చేసుకోవాలి. అలా మెత్తగా పొడి చేసుకుంటేనే కర్రీతో బాగా కలిసిపోతుంది, లేదంటే మాత్రం పైన తేలుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న తర్వాత స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ సోంపును కూడా వేసుకోవాలి. ఇందులో మెయిన్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్ మీగడ, పాల మీగడ. ఇది ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లోకి 3 టమాటాలను ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని టమాటా ప్యూరీని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని పక్కన ఉంచుకొని సేమ్ కడాయిలో, ఈ కర్రీ కంపల్సరీ కడాయిలోనే చేసుకోవాలి. మామూలుగా నాన్ స్టిక్లో కానీ అలాంటి వాటిలో చేస్తే మాత్రం టేస్ట్ ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ దీనిలోనే కడాయిలోనే చేసుకోండి. 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 1 స్పూన్ వరకు పసుపును వేయించి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. టమాటాలోని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసుకొని 10 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోండి. ఈ టమాటా అలాగే ఈ మసాలా వీటన్నింటినీ కూడా బాగా కలిసిపోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోతేనే చికెన్కి పడతాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు సాల్ట్ను వేసుకోండి. మీరు తినగలిగేంత సాల్ట్ను మాత్రమే వేసుకోండి. చికెన్ కర్రీకి మొత్తంగా ఇప్పుడే వేసుకుంటాం. ఈ రెసిపీకి కారంను వేయొద్దు, మనం వేసుకునే ఎండుమిర్చిలే సరిపోతాయి. ఈ సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఈ మసాలాలన్నింటినీ దగ్గర పడేంత వరకు, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు 1/2 kg చికెన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ని మనం ఫ్రై చేయకూడదు, ఓన్లీ ఈ మసాలాలు అలాగే టమాటా ప్యూరీతో మాత్రం ఉడికించుకోవాలి. ఎంతలా ఉడకాలి అంటే చికెన్ మెత్తబడేంత వరకు ఉడకాలి. అలా ఉడికితేనే ఆ టమాటాలో ఉండే పులుపు మనం వేసుకున్న మసాలా పేస్ట్లోని ప్రతి ఒక్క ఫ్లేవర్ అనేది కూడా చికెన్కి పట్టాలి. అలా ఉడికించుకోవాలి, అంతేకాని చికెన్ని మాత్రం ఫ్రై చేసుకోకూడదు. ఈ రెసిపీ యొక్క సీక్రెటే ఇది. ఇప్పుడు ఇలా క్యాప్ క్లోజ్ చేసి పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించామంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. చికెన్ కంప్లీట్గా ఉడికిన తర్వాత 1 కప్పు అంటే ఎగ్జాక్ట్గా 1/2 లీటర్ వాటర్ని మాత్రమే వేసుకోవాలి. చూసారు కదా, చికెన్ మనకి సెమీగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్తో ఉప్పు, కారము, టమాటాలోని పులుపు ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేంత వరకు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటాము. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఉడికించండి. చూసారు కదా, ఇలా ఒక 10-15 మినిట్స్ తర్వాత కర్రీలోని ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది. కర్రీ కూడా కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు పైనుండి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని 2 నిమిషాల పాటు కలిపి అలా వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, అలానే లో ఫ్లేమ్లో కూడా పెట్టకండి. ఇప్పుడు ఇలా గ్రేవీ చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిందంటే ముర్గ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అంతే, గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి బోన్ నుంచి స్కిన్ ఉడుతున్నట్టు ఇలా ఉడకాలి. ఇలా ఉడికిందంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఉడికిందో లేదా అనే డౌట్గా ఉన్న వాళ్ళ కోసము ఇలా చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చికెనే కదా, ఎంతసేపట్లో ఉడుకుతుంది, త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ, చల్లారితేనే మరి కాస్త చిక్కబడుతుంది. చూసారు కదా ఎంత చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇంతే సింపుల్గా ముర్గ్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. సినిమాలో విన్న చికెన్ కర్రీ పేరు ఇలా కమ్మనైన రుచిని
మన నోటికి అందుతుంది అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.